హాయ్ అండి. చూసారా? పాపకి సేమ్ పిక్‌లో ఉన్నట్టే డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేశాము. ఇదొచ్చేసి చిన్న పాప అండి. అందుకని చెప్పేసి మొత్తం అటాచ్ చేసేసాము. మామూలుగా పిక్‌లో అయితే పైన పైన బ్లౌజు, కింద వేరు వేరు. మనం మాత్రం మొత్తం అటాచ్ చేసేసి కాలర్ టైప్‌లో కోట్ కాలర్ టైప్‌లో స్టిచ్ చేశాము. ఇదొచ్చేసి శారీ అండి. శారీ యొక్క పై పార్టు. ఇదొచ్చేసి లైనింగు. అలాగే ఇప్పుడు పై పార్టు ప్లస్ దానికి కూడా లైనింగు. 80 పాయింట్లు తీసుకున్నామండి పై పార్ట్ సరిపోతుంది. నేను మెజర్మెంట్స్ వచ్చేసి పేపర్లో తీసుకున్నానండి. మొత్తం టోటల్ వచ్చేసి 32 బేబీ యొక్క టోటల్ హైట్. దాంట్లో బాడీ వరకు 10 వరకు తీసుకుంటున్నాను హైట్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 22. అందుకని చెప్పేసి 22లో 4 పార్ట్స్ అంటే 5.5 తీసుకున్నాను. వేస్ట్కి వచ్చేసి 10 తీసుకున్నాను. 10 ఒక ఇంచ్ మాత్రం ఖర్చు కోసం 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 5.5 ఒక ఇంచ్ ఏమో టక్స్ కోసం, ఒక 2 ఇంచెస్ ఏమో 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం, టక్స్ అండ్ ఖర్చు 2 తీసుకున్నాము. ఇప్పుడు నెక్ కోసం చూసారా మొత్తం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 9 ఉందండి. నేను 10 తీసుకుంటున్నాను. 10 తీసుకొని ఆమ్ రౌండ్ కోసం కూడా 5 తీసుకున్నాను. మొత్తం వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందంటే 11 ఉందండి. సో దానికోసం నేను ఇలా మొత్తం తీసుకున్నాను. పిల్లలకి ఏంటంటే మొత్తం అంత పర్టికులర్గా తీసుకోవాలని ఏముండదు, కానీ కొన్ని మాత్రం వేస్ట్ ఒకటి, షోల్డర్ ఒకటి కొంచెం తీసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 11 అంటే మనం 12.5 13 అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్, ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేసింది వచ్చేసి బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ వైపే కదా బటన్స్ వచ్చేసేది. అదే బటన్స్ కానీ మనం అదే ఉక్సులు కానీ కాజాలు కానీ ఇంకెట్లా ఏం పెట్టుకోవాలని చెప్పమన్నా ఫ్రంట్ వైపే కాబట్టి ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేస్తున్నాను. చూసారా? ఫ్రంట్ మాత్రం చేసి మిగతా అంతా సేమ్ అలాగే కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ 2 పార్ట్స్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేస్తున్నాను. నెక్కి వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 5 తీసుకున్నాను కదా, అందులో 1.5 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను బ్యాక్ వైపు. ఎందుకంటే కోట్ కాలర్ టైపు రావాలి కదా, చిన్నపిల్లలు కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. అదే మనకైతే 1 ఇంచు 1.5 ఇంచు అట్లా తీసుకుంటాము. చిన్న పాప కాబట్టి జస్ట్ 1/2 ఇంచ్ తీసుకున్నాను. అది ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు అండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి 2.5 తీసుకుంటాను. చూసారా? అది బ్యాక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. విడ్త్ 2.5, అలాగే లెంత్ 2.5 తీసుకున్నానండి. బ్యాక్ మాత్రం 1/2 ఇంచ్ మాత్రమే లెంత్, విడ్త్ మాత్రం 2.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎందుకు అలా టక్స్ అలా క్రాస్ పెడుతున్నానంటే మనం 2 జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామండి. లైనింగ్ పై పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ అట్లా ఎప్పుడైనా అంతే, నేను అన్నీ అలా పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీయాలండి. ఇంకో ఏంటంటే బోట్ నెక్, కాలర్ నెక్లు వీటికైతే కంపల్సరీ తీయాలి, అప్పుడే బాగుంటుంది. నార్మల్ వాటికైతే తీసినా తీయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 6.5 అండి మొత్తం చూశాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 6.5 అండి. అంత పర్టికులర్గా ఏముండదు, మనకి ఎంత లెంత్ కావాలి, రౌండ్ ఎంత కావాలి, కొన్ని మాత్రమే మెజర్మెంట్స్ తీసుకున్నా స్టిక్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే టోటల్ లెంత్ ఒకటి, వేస్ట్ అనేది మనం కొంతమందిని బట్టి డిసైడ్ చేయొచ్చండి. 9 పెట్టచ్చు, 10 పెట్టచ్చు, 11 పెట్టచ్చు. అందుకని పెద్దగా జస్ట్ ఒక రౌండ్ ఒకటి, టోటల్ లెంత్ ఒకటి అలా తీసుకున్నా కూడా ఫ్రాక్ని స్టిక్ చేయొచ్చు. హ్యాండ్స్ కూడా ఎంత కావాలి, అలాగే ఆమ్ హోల్ ఒకటి, హ్యాండ్ దగ్గర రౌండ్ ఒకటి,
కొంచెం లూజ్ ఉన్నా పిల్లలకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎగ్జాక్ట్ కావాలని అయితే ఏముండదు. ఇప్పుడు వచ్చేసి ఆ కట్ చేసిన లైనింగ్ మొత్తాన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేశానండి. జస్ట్ అలా పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత మొత్తం అటాచ్ చేసుకుంటాను. గమ్ పెట్టి కూడా అటాచ్ చేయొచ్చు, కానీ గమ్ పెడితే ఈ క్లాత్ అంటుకోదండి. సో అందుకని మిషన్ పైన స్టిక్ చేయాలి. అన్నీ నేను స్టిక్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మిగిలినంతా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారండి. కొంచెం క్లాత్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసాం, లేదంటే ఎగ్జాక్ట్గా కట్ చేయాలి. ఇది వచ్చేసి వాళ్ళు శారీ క్లాత్ ఇచ్చారులేండి, అందుకని నేను ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది వాళ్ళకి ఇచ్చేసాను. సో అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. 22 అన్నాను కదండి, నేను 32 అన్నాను కదా టోటల్ లెంత్. కింద పార్ట్ వచ్చేసి 22, 1 ఇంచ్ మాత్రం ఖర్చులోకి పోతుంది. 23 తీసుకున్నాను. పైన ఎలాగో 10 తీసుకున్నాను కదా, మొత్తం ఓవరాల్గా వచ్చేసి అలా వస్తుంది. ఇప్పుడు అటాచ్ చేశాను చూడండి, మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఫ్రంట్కి వచ్చేసి నేను మళ్ళీ లంగా కాదే కింద పార్ట్ కూడా పెట్టానండి. ఎందుకంటే కాలర్ని ఇలా మడిచినప్పుడు మనకు అక్కడ కూడా ఈ క్లాతే కనిపించాలి కదా, కోట్ కాలర్ దగ్గర. సో అందుకని లోపల అంటే కొంచెం కూడా వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే మధ్యలో కుట్టులా వేయాల్సి వస్తుందని నేను పూర్తిగా వేసేసానండి. పూర్తిగా వేసేస్తే ఇంకా కుట్టే పని కూడా ఉండదు, అలా పెట్టాలి కదండి. సో అందుకోసం అన్నీ స్టిక్ చేసి ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ అదే క్లాత్ వేయాలి కాబట్టి బ్యాక్ వైపు కుట్టుకొని ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసేసేయాలి. ఇప్పుడు స్టిక్ చేశాను చూడండి ఒకసారి. ఇంకా అన్నీ అలా అటాచ్ చేసుకోవాలంటే ఇలా పెట్టేసుకుంటాము. హ్యాండ్స్ పై పార్టులో టు బ్యాక్, ఫ్రంట్ మొత్తం. సో ఇలా అటాచ్ చేసేస్తాను. ఇది వచ్చేసి సైడ్ థ్రెడ్స్ అండి అవి. ఇది వచ్చేసి కాలర్ కోసం మొత్తం అటాచ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు కాలర్ ఎంత కావాలి లెంత్ అవి అన్నీ చూసుకొని కాలర్ వరకు తీసుకుంటాను. చూడండి 5.5 ఉందండి కాలర్ మాత్రం. 5.5 కరెక్ట్గా తీసుకోవాలి. కింద ఈ కోట్ లాగా కావాలి కాబట్టి కొంచెం క్రాస్గా కట్ చేసేసాను. ఫస్ట్ మిడిల్లో మాత్రం 3 ఉండాలండి, తర్వాత 2 వరకు తీసుకున్నాను నేను. అది కొంచెం కొలత చూపించలేదు, మిస్ అయింది. కానీ మిడిల్లో 3, తర్వాత 2 తీసుకున్నానండి. అప్పుడు మనకి కాలర్ ఎగ్జాక్ట్గా వచ్చింది, మంచిగా పిక్లో చూపించినట్టే వచ్చింది. సో కార్నర్స్ దగ్గర బాగా కోసిలాగా రావాలని చెప్పేసి అలా పెట్టాను. ఇప్పుడు ఈ కాలర్ని ఎలా అటాచ్ చేస్తానో చూడండి. ఏం లేదు, జస్ట్ ఎక్కడి నుంచి అటాచ్ చేయాలో అక్కడ అలా పెట్టేసి మొత్తం 2 స్టిచ్చెస్ వేస్తానండి. ఆ క్లాత్ ఎందుకు తీసుకున్నామంటే మనం మడత పెట్టినా, ఫోల్డ్ చేసినా చేయకపోయినా మనకు అలాగే అదే క్లాత్ కనిపించింది కాబట్టి. చూసారు, ఇప్పుడు ఫోల్డ్ ఆల్రెడీ స్టిక్ చేసేసాను. చేసేసిన తర్వాత ఫోల్డ్ చేస్తాను చూడండి. సేమ్ కోట్ కలర్ లాగే ఉంది కదా, ఇలా పెట్టుకొని జస్ట్ ఐరన్ చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా అలాగే ఉండిపోతుందండి సేమ్. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ని అటాచ్ చేస్తాను. ఇక్కడ కూడా అటాచ్ చేసేసి మొత్తం ఒక సైడ్ మాత్రమే ఓపెన్ నుంచి మొత్తం స్టిక్ చేసేస్తామండి. అప్పుడు ఏంటంటే ఓవర్లాక్ చేసే పని లేకుండా ఒక సైడ్ వచ్చేసి శారీ క్లాత్ పెడతాం, ఇంకో సైడ్ వచ్చేసి లైనింగ్ పెడతాం. అప్పుడు ఏంటంటే లోపల వైపు మనకి ఈ అది చూసారా ఎంత నీట్గా ఉందో. లోపల వైపు ఎలాంటి ఖర్చులు అవి ఏమీ కనిపించవు, చాలా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి అలా స్టిక్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి మొత్తం అటాచ్ చేసేసాను, ప్రిల్స్ పెట్టేసాను. చాలా క్లాత్ శారీ అంటే మెయిన్ అదేనండి. శారీ ఉండడం వల్ల చాలా క్లాత్ పెట్టుకోవచ్చు మనకు నచ్చినంత. బటన్స్ పెట్టేసాను. ఫైనల్గా అయిపోయింది చూడండి. సేమ్ పిక్లో చూపించినట్టే వచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చూసి చెప్పండి సేమ్ పిక్లోలా ఉందో లేదో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫ్రాకుల కోసం
చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా, సేమ్ బటన్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.